కందిపప్పుతో చేసే పప్పు పులుసు తెలుగు బ్రాహ్మిన్స్ వారి వంటకం అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, తర్వాత ఫుల్ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. కావాల్సిన పదార్థాలు: కందిపప్పు ముందుగా వేయించుకుని ఆర్ నార్మల్ పప్పు ప్రెషర్ కుక్కర్లో 1:2 1/4 వాటర్ వేసి ఉడికించి పెట్టుకున్నాను. తర్వాత చింతపండు రసం అండి, నిమ్మకాయ అంత చింతపండు తీసి రసం తీసుకుని పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు తరుగు, ఒక పెద్ద ఉల్లిపాయని తరిగి ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకి కావాల్సింది గార్లిక్ తరుగండి, ఒక 4-5 ఫ్లేక్స్ గార్లిక్ తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి తరుగు, కొన్ని కరివేపాకు, కొత్తిమీర కూడా. ఇంకా పోపులోకి కావాల్సినవి నూనె, ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతి గింజలు, ఎండుమిర్చి. మీకు మీ కారాన్ని బట్టి, మీరు ఎంత కారం తింటారో ఆ లెవెల్ బట్టి మీరు పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఇంకా ప్రొసీజర్లోకి వచ్చేస్తే ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఫుల్గా వేసుకోండి. దానిలో తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేయించుకోండి. అవి కూడా వేసి వేయించుకోండి ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు. అవి సగం వేగాక మరి తరిగి ఉంచుకున్న గార్లిక్ తరుగు, తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుని వేయించుకోండి. కరివేపాకు కూడా వేసేసుకోండి. వేసుకుని వేయించుకోవాలి. వేయించుకున్నాక పక్కన తీసి పక్కన పెట్టుకోండి. ఇలాగా ఈలోపుగా మనం పోపు వేసుకోవాలండి. తాలింపు ముందుగా చిన్న ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసి వేడెక్కాక దానిలో మనం సిద్ధం చేసి ఉంచుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతులు అండ్ ఎండుమిర్చి వేసి వేయించుకోవాలండి. ఎండుమిర్చి అండ్ గ్రీన్ మిర్చి కూడానండి మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి. మేము కొంచెం మోడరేట్గా తింటాం కాబట్టి మేము తక్కువ వేసుకున్నాను. అవి వేగాక దానిలోనే తరిగి ఉంచుకున్న కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర సగం సగం తీసి వేసుకోండి. వేపేసి ఇవన్నీ కలిసి ఉల్లి తరుగు వేయించుకున్నాం కదా, వేపిన ఉల్లి తరుగు ఉన్న పెద్ద గిన్నెలో ఈ వేగిన పోపు అంతా కూడా వేసేయండి. ఇంకొక నిమిషం ఉంచి బాగా కలపండి. ఇప్పుడు నానబెట్టిన చింతపండులోంచి చింతపండు రసం తీసి రెడీగా పెట్టుకోండి. అది మీ 2 to 3 కప్స్ దాకా మీకు ఎంత పల్చని కావాలో అంత నీరు మటుకు పోసుకుని మీరు చింతపండు రసం తీసుకోండి. మీకు పల్చగా కావాలి పులుసు అంటే మీరు పల్చగా ఎక్కువ నీరు వేసుకోండి. లేకపోతే మీకు 3 కప్స్ వేసుకుంటే నీరు సరిపోతుంది, చిక్కగా వస్తుంది. వేసుకుని బాగా కలిపేసుకోండి. కలుపుకున్నాక కొంచెం ఉడుకు పట్టగానే దానిలో కొంచెం బెల్లం, 1 స్పూన్ బెల్లం అండి వేసుకోండి, బాగుంటుంది. అక్కలేని వారు మానేయండి. ఈసారి పులుసుకి తగినంత ఉప్పు వేసి కొంచెం నేను పొడి కారం కూడా వేస్తానండి. ఇష్టం లేని వాళ్ళు మానేసేసి కొంచెం ఇంకెక్కువగా పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి వేసుకోవచ్చండి. మీ రుచిని బట్టి మీరు చూసుకోండి. కారం సరిపోలేదంటే నేను కొంచెం పొడి కారం కూడా వేస్తానండి. పసుపు కూడా వేసి ఉడికించాలండి. ఈసారి దాదాపు కొంచెం ఆ ఉల్లిపాయ ముక్క మనకి మెత్తగా అయ్యేంత వరకు కూడా ఉడికిస్తాం అనమాట అండి. మీరు ఇక్కడ చూసుకొని రుచి చూసుకుని కన్సిస్టెన్సీ అది చూసుకుని మీకు కావాలంటే కొంచెం చింతపండు పులుసు యాడ్ చేసుకోవడం, ఉప్పు, తర్వాత పచ్చిమిర్చి కానీ యాడ్ చేసుకోవడం, అలాంటివి ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చండి. పులుపు సరిపోలేదని నేను కొంచెం టామరిన్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈసారి కొన్ని మిగిలిన కొత్తిమీర, కరివేపాకు కూడా ఇందాక సగం వేసుకున్నాక సగం ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకుని ఒక్కసారి ఒక 2 నిమిషాలు ఉడికించేసి ఆఫ్ చేసేసుకోండి. తర్వాత ఆరిపోయాక డిష్ అవుట్ చేసుకుని సర్వింగ్ బౌల్లో వేసుకోండి. గార్నిష్ కూడా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ కూడా చేసి చెప్పండి. థ్యాంక్ యూ.